ప్రొద్దుటూరును కేంద్రంగా చేసుకుని లింగ నిర్ధారణ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా తనిఖీలు కఠిన నిబంధనలు ఉండడంతో దళారులు గర్భిణీలను కర్నూలుకు తరలించి అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత బుధవారం పట్టణంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఆసుపత్రుల్లో నేరుగా లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు ఆధారాలు లేవు. అయితే ఏజెంట్ల సహాయంతో గర్భిణీలను కర్నూలుకు పంపుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఒక్కో కేసుకు దాదాపు 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని తెలిపారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ స్టాఫ్ నర్స్ రూతు అనే ఆమె లింగ నిర్ధారణ పరీక్ష కోసం అనేసి పొద్దుటూరులో చేయటం లేదనేసి వేరే ఊరికి పంపించడం పేషెంట్ను కర్నూలు డిస్టిక్లో ఎవరికో పంపించడం జరిగింది. అక్కడ ఎవరో ఏజెంట్ ప్రసాద్ అనే ఏజెంట్, పేరు ప్రసాద్ అనే ఏజెంట్ దగ్గరికి పంపించడం జరిగింది. అక్కడ పేషెంట్కు 7 వీక్సే యాక్చువల్గా. ఆ టైంలో లింగ నిర్ధారణ కష్టం. వాళ్ళు ఏం చేశారంటే కొంత అమౌంట్ తీసుకొని సెక్స్ చెప్పలేక మళ్ళీ రమ్మని రిటర్న్ పంపించేశారు ఆ పేషెంట్ వాళ్ళను. వాళ్ళు ఇంటికి వచ్చినాక అబార్షన్ అయింది. వాళ్ళు బీదవాళ్ళు, డబ్బులు పెట్టుకోలేరు. వాళ్ళకు 3 ఆడపిల్లలు ఆయనకు. అందుకనే సెక్స్ లింగ నిర్ధారణ కోసమని వెళ్ళాడు. కట్ చేయించారు. సరే, నమస్కారము. ఇక్కడ లక్ష్మీ నర్సింగ్ హోమ్ గురించి కంప్లైంట్ రావడం జరిగింది, లింగ నిర్ధారణ చేస్తున్నారని. కానీ ఇక్కడ లింగ నిర్ధారణ చేయటం లేదు. ఇక్కడ ఉన్న సిస్టర్కి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి కర్నూలు సైడ్కు. ఆమె ఇక్కడి నుంచి రెఫర్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ వాళ్ళకు 3 ఆడపిల్లలు ఉన్నారు. 4వ బిడ్డ మేల్ చైల్డ్ కావాలన్న ఉద్దేశంతో లత అనే ఆమె ఒక బద్వేల్లో ఉంటుందంట. ఆమె మాకు వచ్చిన సమాచారం ప్రకారము ఆమె బద్వేల్లో ఉంటుందంట లత అనే ఆమె ఫోన్ ద్వారా ఈమెను కాంటాక్ట్ చేసింది రూతు అనే సిస్టర్ని. లక్ష్మీ నర్సింగ్ హోమ్లో ఈమె 9 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ఈమెను కాంటాక్ట్ చేసి మాకు ఇట్లా లింగ నిర్ధారణ కావాలి, ఎవరైనా పొద్దుటూరులో చేస్తారా అంటే పొద్దుటూరులో ఎవరు చేయరు, మీకు కావాలంటే వేరే వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళ ద్వారా మీరు కర్నూలుకి వెళ్ళి చేయించుకోండి అని చెప్పారు. ఈమె రూతు గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఈమె నుంచి ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కర్నూలులో ఏజెంట్ నెంబర్, అతని పేరు ప్రసాద్ అనే అతని నెంబర్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటికే ఆమెకు 7 వీక్స్ ప్రెగ్నెంట్. 7 వీక్స్ ప్రెగ్నెంట్లో లింగ నిర్ధారణ చేయడం కష్టము. అది కూడా వాళ్ళు ఏం చేశారంటే భర్తను బయట వదిలేసి ఆమెను మాత్రమే తీసుకొని వెళ్ళటం జరిగింది లోపలికి. అక్కడ ఇప్పుడు చూడటం కష్టమ్మా, మళ్ళా 1 మంత్ తర్వాత రండి, మేము అప్పుడు మీకు సెక్స్ చెప్తాము అని చెప్పడం జరిగిందంట. మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము చెప్తున్నాము. అప్పుడు వాళ్ళు ఇంటికి రావడం జరిగింది. ఇమీడియట్గా ఆమెకు అబార్షన్ అయింది. తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి బీదవాళ్ళు కాబట్టి వాళ్ళు 15,000 వరకు ఖర్చు పెట్టుకున్నారు. బీదవాళ్ళు కాబట్టి ఆ అమౌంట్ కోసం అనేసి ఈమె దగ్గరికి రావడం జరిగింది, రూత్ అనే సిస్టర్ దగ్గరికి. అప్పుడు మాకు ఫిర్యాదు అందింది. దాని ప్రకారము మేము ఎంక్వైరీ చేయడం జరుగుతాం. ఎంక్వైరీలో ఆమె రూతు అనే సిస్టర్ ఆమె పంపినట్టు కన్ఫర్మ్ అయింది మాకు. హాస్పిటల్ సంబంధం లేకుండా సంబంధం లేదు, ఇక్కడున్న డాక్టర్ కి ఏం సంబంధం లేదు. ఈమె పర్సనల్ గా అది తీసుకొని చేయడం జరిగింది. ఫిర్యాదు రాకముందే మేము ఆల్రెడీ డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కర్నూలు అతని ఏజెంట్ నెంబరు, అతని యొక్క అడ్రస్ కూడా సార్కి ఇంటిమేషన్ చేశాము. సార్ కూడా కర్నూలు డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఆ చర్యల్లో ఉన్నారు, అతన్ని పట్టుకునే చర్యల్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈమె ఒక్కటి దొరికింది మాకు. ఇంకా మేము సెర్చ్ చేస్తే మాకు ప్రూఫ్ దొరికితే మాత్రం మేము కఠిన చర్యలు తీసుకుంటాం. చాలా వరకు హాస్పిటల్లో ఇలాంటి కంప్లైంట్స్ అనేది వచ్చాయి, దానిపైన ఇటువరకు చర్యలు కానీ వాళ్ళకి సంబంధించారు. మాకు సాక్ష్యాలు ఉండాలి, సాక్ష్యాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఈవెన్ పొద్దుటూరులో జరగకనే కదా వాళ్ళు కర్నూలు వరకు వెళ్లారు, అది కూడా మనం ఆలోచించాలి. వన్స్ మేము అందరికీ డాక్టర్స్ అందరికీ చెప్పడం జరిగింది. మొన్న ఇది అందరి స్టాఫ్ నర్సులకు అందరికీ మేము చెప్పడం జరిగింది. లింగ నిర్ధారణ చేయకూడదని మేము కౌన్సిలింగ్ ఇచ్చాము, ర్యాలీస్ కూడా జరిపాము.
దానివల్ల కొంత ఎఫెక్ట్ ఉంది పొద్దుటూరులో. ఇప్పుడు నేను అనుకుంటున్నాను కొంచెము అయితే దాన్ని మనం చర్యలు తీసుకోవడం జరిగింది. మేడం, కొద్ది రోజుల కిందట సిఎన్ఆర్ హాస్పిటల్లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేశారు, మిషన్ కూడా దొరికింది అవును, మేము వెళ్ళాము, అక్కడ ఎంక్వైరీ చేశాము, కానీ మాకు సరైన సాక్ష్యాలు దొరకలేదు అక్కడ. కాబట్టి వచ్చేసాము మేము. మాకు సాక్ష్యాలు దొరికితే మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం.